మీరు సర్టిఫికేట్ల గురించి మాట్లాడారు సార్. అంతమందికి బీపీఈడి లేకుండా సార్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ఏకి సంబంధించి పీఈ జాబ్స్ ఇచ్చున్నారు సార్. ఎస్ శేఖర్ రెడ్డి గారు ఒక్కటి చూపించండి, మనం పోటారు చేద్దాం. ఒక్కరిని చూపించండి. మీరు బీపీడీ చేయకుండా యూజీడీపీ కాదు సార్, బీపీడీ చేయకుండా యూజీడీపీ చేయకుండా స్పోర్ట్స్ కోటాలో పీఈటీ ఉద్యోగాలు ఇచ్చిన, అలాగే స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి బీఈడీ చేయకుండా వాళ్ళకి ఇచ్చిన, అలాగే డిఎడ్ చేయకుండా ఎస్జిటి వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చిన, అట్ ది సేమ్ టైం లాంగ్వేజ్ పండిట్ చేయకుండా వాళ్ళకి లాంగ్వేజ్ పండిట్ గా ఉద్యోగాలు ఇచ్చినా సరే ఖచ్చితంగా ఇది అద్భుతమైనటువంటి మైలేజ్ అవుతుంది, అద్భుతమైన సాక్ష్యం అవుతుంది. మరి అవన్నీ పెట్టుకుని ఎందుకు అమ్మంటారు? ఇది కోర్టుకెళ్తే 5 నిమిషాల పని మీకు. మరి అవన్నీ మీరు చూపించండి. SDSC 00111796 అభ్యర్థి, ఈ అభ్యర్థికి సంబంధించి సర్టిఫికేట్స్ మొత్తం నేను డౌన్లోడ్ చేస్తే అతనికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఎక్కడ అప్లోడ్ చేయలేదు దాంట్లో. సో దాంతో పాటుగా నేను అడుగుతున్నాను సార్, అతనికి సంబంధించి బీపీఈడికి సంబంధించి సర్టిఫికేట్ ఎక్కడ కనిపించలేదు నాకు. సో దాని మీద నేను ఈ రోజు నేను ఊరికే SDSC 00111796 నేను దానికి సంబంధించి నాకు బీపీఈడి సర్టిఫికేట్ ఎక్కడ కనిపించలా. డాక్యుమెంట్ లేకుండా అనవసరంగా నోటికి వచ్చిన మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు. నేను డాక్యుమెంట్ చూస్తా, చూసుకో. SDSC 00111796 మీరు చెప్పినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఇది అందులో డాక్యుమెంట్లు అప్లోడ్ చేయలేదు. తర్వాత అతను ఇచ్చినటువంటి సెల్ఫ్ డిక్లరేషన్ లో కూడా ఆయన పీడీ పోస్ట్ కి ఆయన అప్లై చేశాడు. కానీ మీరు చెప్పినట్టు ఎక్కడ ఆయన బీపీడీ కానీ యూజీడీపీ చేసినట్టు కానీ లేదు. ఇది 100% పక్కా. ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్ మీద మీరు పోరాటం చేయండి. 100% అక్కడ ఉన్నటువంటి ఏదైతే నోటిఫికేషన్కి అగైనిస్ట్గా వచ్చినటువంటి ఒక ఉద్యోగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి అంశాన్ని బట్టి అర్థమవుతుంది. సో దీని మీద ఖచ్చితంగా క్లారిటీ తీసుకోవాలి. ఎందుకంటే నిజమైన అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగాలు రావాలి. స్కామ్ రాజకీయాల పక్కన పెట్టేస్తే అతను స్పోర్ట్స్ ఆడినంత మాత్రాన విద్యార్హత లేకుండా ఉద్యోగాలు ఇచ్చేదానికి లేదు. సో మీరు చెప్పినటువంటి కేసు 100% అది మీరు చెప్పింది 100% వాస్తవం. నేను కూడా చెక్ చేశాను. ఎక్కడ కూడా అతను బీపీడీ కానీ యూజీడీపీఈ కానీ చేసినట్టు సర్టిఫికేట్లో లేదు, అప్లికేషన్లో లేదు, సెల్ఫ్ డిక్లరేషన్ లో కూడా లేదు. సో ఖచ్చితంగా మీరు ఆ అంశానికి సంబంధించి మీరు నిజమైనటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఒక డాక్యుమెంట్ సార్. రాత్రి నేను 1 గంట దాకా కూర్చుంటే నాకు దొరికిన 6 డాక్యుమెంట్లు సార్. సో వీటి మీద మొత్తం మీద సార్ వెరీ క్లియర్ గా నేను చెప్తున్నా, నేను ఇది ఒక్కదాన్ని పట్టుకొని వెళ్ళాను సార్. నేను ఆర్టీఐ కూడా వేస్తాను. మీరు చెప్పిన డాక్యుమెంట్, అందుకే నేను నెంబర్ అడిగా. ఎందుకంటే నేను కూడా సెర్చ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడేసి వెళ్ళిపోతారు. సో మీరు మాట్లాడేసి వెళ్ళిపోయారు, మొత్తం అక్రమాలు అవినీతి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉందా లేదా, అది వాస్తవమా కాదా అని చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అది వాస్తవం కానప్పుడు వాస్తవం కాదు అని చెప్పా. సో వాస్తవమైనప్పుడు వాస్తవం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ అభ్యర్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఇది. సరే, నేను మీకు ఒక విషయం ఏంటంటే, నేను ఈ గ్యాప్లో ఆ అభ్యర్థితో కూడా ఫోన్లో మాట్లాడాను. ఫోన్లో మాట్లాడితే అబ్బాయి కొన్ని విషయాలు చెప్పాడు. సో మీరు దీని మీద ఖచ్చితంగా ఏంటి అనేది ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చారా లేదా అనే దాని మీద మీరు ఖచ్చితంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి.